మీ దగ్గర బైక్ లేదా కారుందా? అయితే ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ బంకుల్లో జరగబోయే ఒక పెద్ద మార్పు గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే మీ జేబుకు భారీగా చిల్లు పడటం ఖాయం. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ బంకుల్లో మనకు దొరికేది స్వచ్ఛమైన పెట్రోల్ కాదు, E20 పెట్రోల్. అంటే 80% పెట్రోల్, 20% ఇథనాల్ కలిపి అమ్ముతారన్నమాట. ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోందంటే, ఒకటి పర్యావరణాన్ని కాపాడటం, రెండోది విదేశాల నుంచి మనం కొనే చమురు ఖర్చును తగ్గించుకోవడం. ఇక్కడ వరకు వినడానికి చాలా బాగుంది కదా, కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఈ E20 పెట్రోల్ అందరికీ మంచిది కాదు. 2023 తర్వాత వచ్చిన కొత్త వాహనాలకు ఇది బాగానే సెట్ అవుతుంది. కానీ 2023 కంటే ముందు కొన్న బండ్ల పరిస్థితి ఏంటి? భారతదేశంలో దాదాపు 23 కోట్ల పాత పెట్రోల్ వాహనాలున్నాయి. ఈ పాత ఇంజిన్లలో E20 పెట్రోల్ పోస్తే మైలేజ్ 3 నుంచి 7% వరకు తగ్గిపోతుంది. అంతేకాదు, పెట్రోల్ సరిగ్గా మండక ఇంజిన్ పార్ట్స్ దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువ. పోనీ పాత బండ్ల వాళ్ల కోసం మామూలు పెట్రోల్ అమ్ముతారా అంటే ఆ ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు. బంకుల్లో కేవలం ఈ ఇథనాల్ కలిపిన E20 మాత్రమే దొరుకుతుంది. మరి దీనివల్ల ఇంజిన్ పాడైతే ఆ లక్షల ఖర్చు ఎవరు భరిస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ డబ్బులు ఇవ్వమని తేల్చి చెప్పేశాయి. ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోదు. అంటే ఆ నష్టం పరోక్షంగా సామాన్యుడే భరించాలి. ఒకవేళ ఇథనాల్ కలపడం వల్ల ప్రభుత్వానికి డబ్బులు మిగులుతున్నాయి కదా, ఆ లాభాన్ని రేట్లు తగ్గించి మనకైనా ఇస్తారా అంటే దానికి కూడా గ్యారంటీ లేదు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ దేశంలో 23 కోట్ల మంది సామాన్యుల దగ్గర ఉన్నవి పాత బండ్లే. మరి వాళ్ల పరిస్థితి ఏంటి? ఎలాంటి ఆప్షన్ ఇవ్వకుండా నేరుగా ఈ పెట్రోల్ ని రుద్దడం ఎంతవరకు కరెక్ట్? మీ దగ్గర ఉన్న బండి ఏ సంవత్సరం మోడలో? ఈ E20 పెట్రోల్ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం చాలా మందికి తెలియదు కాబట్టి వెంటనే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి అప్రమత్తం చేయండి. జై హింద్.